గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం నిజన్నిజాం. తీర్థదంతమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాందాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వశిష్ఠనప్తారం షట్టే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. హరయే నమః హరయే నమః హరయే నమః. గోపికా జీవనస్మరణం గోవింద గోవింద. సుఖేంద్రుల వారు నాయనా నాభాగుడు అనేటువంటి మహానుభావుడు ఉండేవాడయ్యా. ఆయన నభగుడు కుమారుడు నాభాగుడు, దశరథుడు కుమారుడు దాశరథి. ఈ నాభాగుడు చాలా కాలం గురువుగారి దగ్గర ఉన్నాడు. అందువల్ల అతనికి మంచి లక్షణాలన్నీ వచ్చాయి. కానీ తన సోదరులందరూ కూడా ఇతన్ని కొంచెం వేరుగా చూస్తుండేవారు. అంటే వాళ్ళతో కలిసి పెరగలేదు ఇతను. ఎక్కువ కాలం గురువుగారి దగ్గరే ఉండిపోయాడు. కాబట్టి వీడు మా తమ్ముడా, వీడు మన సోదరుడా అనేటువంటి భావం వాళ్ళలో లేకపోయింది. దూరం పెరిగింది వాళ్ళ మధ్య. అయితే వాళ్ళందరూ ఏం చేశారంటే, వీడు ఇక్కడ లేడు, గురువుగారి దగ్గర ఉన్నాడు కాబట్టి పిత్రార్జితమైనదంతా కూడా పనిచేసుకున్నారు. అందరూ వాళ్ళు పనిచేసుకున్నారు. వీడికి ఏమీ భాగం ఇవ్వలేదు, ఈ నాభాగుడికి ఏమీ భాగం ఇవ్వలేదు. పాపం వచ్చాడు అతడు, గురువుగారి ఆశ్రమం నుంచి ఇంటికి వచ్చాడు. అప్పుడు అడిగాడు, పితృదేవతల యొక్క పిత్రార్జితం ఏదైతే ఉందో అదంతా మీరు పంచుకున్నారు కదా, మరి నాకేమీ ఇవ్వరా అని అడిగాడు. అడిగితే మా నాన్న ఉన్నాడు కదా, నాన్న నీకు ఇస్తున్నావురా అన్నారు వాళ్ళు. నాన్న సంపాదించిందంతా వాళ్ళు తీసుకున్నారు, నాన్న నీకు ఇచ్చేసావు, నాన్నని చూసుకో అని చెప్పేశారు. ఇవాళ కూడా చాలా తెలివిగా కొంతమంది అన్నదమ్ములు అలా చేస్తూ ఉంటారు. చెప్పేశారు. నాభాగుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న, వీళ్ళందరూ కూడా నా అన్నదమ్ములు, మీరు సంపాదించిన ఆస్తి అంతా వాళ్ళు పంచుకున్నారు, నన్ను మిమ్మల్ని నాకు ఇచ్చేయమని చెప్పారు, కాబట్టి ఏమిటి చెయ్యాలి అని అడిగాడు. నేను ఎలా ఇప్పుడు నా జీవితం అని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, వాళ్ళ నాన్నగారు, నాయన అంగీరస గోత్రులు, ఈ విషయం మీకు ముందు చెప్పాను ఒకసారి, చాలా క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు అదే వృత్తాంతం ఇక్కడ. చాలా అంగీరస గోత్రులు ఉన్నారయ్యా, వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళు, మంచి బుద్ధిమంతుడు నువ్వు, కాబట్టి అక్కడ వాళ్ళ యజ్ఞం దగ్గరికి వెళ్ళి ఆ మహాత్ములు చేసేటువంటి యజ్ఞంలో వైశ్వదేవ సంబంధమైనటువంటి 2 సూక్తాలు వాళ్ళకి బోధించు. యజ్ఞం అయిపోయిన తర్వాత ఈ అంగీరస గోత్రులందరూ కూడా ఋషులు, వాళ్ళు ఆ యజ్ఞంలో మిగిలిన ధనమంతా కూడా నీకు ఇచ్చేస్తారు, నువ్వు ఆ ధనం తీసుకొని నీ జీవితాన్ని నువ్వు చూసుకోవచ్చు అని చెప్పారు. పాపయితుడు అలాగే వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ యజ్ఞంలో 2 సూక్తాలు చెప్పాడు. యజ్ఞం అయిపోయింది. ఇట్లా తండ్రి గారు చెప్పారు కదా, యజ్ఞంలో మిగిలిందంతా నువ్వు తీసుకోరా అనేసి తీసుకుంటున్నాడు. తీసుకుంటున్న సమయంలో ఏమైందంటే, ఒక
నల్లటి వర్ణంలో ఉన్న పురుషుడు వచ్చాడు. వచ్చి ఏమిటి నువ్వు తీసుకెళ్తున్నావేమిటి, ఇదంతా నీది కాదు నాదు అన్నాడు ఆయన. నాభాగుడు అన్నాడు, ఇది నాదే జరుగుతుంది, ఋషులందరూ నాకు ఇచ్చేశారు, నాయన మిగిలిన నువ్వు తీసుకోరా నాకు ఇచ్చారు, కాబట్టి వాళ్ళ మాట ప్రకారం నేను తీసుకెళ్తున్నాను అన్నాడు. అప్పుడు మునులందరూ కూడా యజ్ఞశేషం అంతా కూడా రుద్రుడికి చెందుతుంది అనేది శాస్త్రంలో ఉన్న విషయమయ్యా, నువ్వు మీ తండ్రి గారిని అడుగు వెళ్ళి, వారు ఎలా చెప్తే అలా చెయ్యి అన్నాడు. ఎవరు వచ్చింది, రుద్రుడే వచ్చాడు. సంటనే గురువు గారి తండ్రి గారికి వెళ్ళాడు. తండ్రి గారు చెప్పాడు. తండ్రి గారు అన్నారు, నాయన శాస్త్ర సమ్మతమైన మాట అది, యజ్ఞశేషమంతా కూడా రుద్రుడికే చెందుతుంది, ఇంకెవరికి దాని మీద అధికారం లేదు అని చెప్పారు. కాబట్టి మళ్ళీ వెళ్ళాడు అతను. వెళ్ళి మహాత్మా మీరు చెప్పిందే వాస్తవం, అది శాస్త్ర సమ్మతం, ఇది మీకు చెందిందే నాకు చెందింది కాదు అని చెప్పాడు. అప్పుడు రుద్రుడు చెప్పాడు, నాయన మీ తండ్రి గారు చదవండి, సత్యం పలికితే ఎప్పుడూ రోజులు బాగుంటాయండి, అసత్యం ఆడితే శిక్షణ తప్పదు, సత్యం పలికితే రక్షణ వస్తుంది. సత్యము రక్షణ, అసత్యము శిక్షణ. శిక్ష పడుతుంది మనకి, శిక్షణ ఉంటుంది, శిక్ష ఉంటుంది. శిక్ష ద్వారా ఇతరులకు శిక్షణ అన్నమాట. శిక్షణ అంటే ట్రైనింగ్, శిక్ష అంటే పనిష్మెంట్. ఇవాళ తెలుగు పదాలు కూడా అర్థం అవ్వ మనకి. సంస్కృతం ఏనాడో పోయింది, ఇప్పుడు పోతనజారి పద్యం వారికి అర్థం అవ్వదు, తెత్తనజారి పద్యాలు అర్థం అవ్వవు. ఆ స్థితికి వచ్చేసాం. అయితే నువ్వు చాలా సనాతనమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించిన వాడు కాబట్టి నీకు ఒక బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాయ్యా అన్నారు ఆయన అని ఉపదేశం చేశారు. ఈ యజ్ఞ అవశిష్టమైనటువంటి ధనం అంతా కూడా నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు తీసుకోవయ్యా అని చెప్పారు రుద్రులు. చెప్పేసి అంతర్ధానం అయిపోయారు. ఈ ఆఖ్యానం చాలా చిన్నది. ఇది ప్రాతకాలంలో కానీ సాయంత్రాన్ని కానీ ఎవరైతే స్మరిస్తారో అటువంటి వారికి మంత్రాలు తంత్రాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. మంత్రసిద్ధి కలుగుతుంది, తంత్రసిద్ధి కలుగుతుంది. ఈ నాభాగుడు ఇతని పేరు. ఈ నాభాగుడి యొక్క కుమారుడే అంబరీషుడు. ఈ అంబరీషుడు చాలా గొప్ప భాగవతోత్తముడయ్యా, సుకృతవంతుడు, అంటే చాలా సుకృతాలన్నీ చేసినటువంటి వాడు. బ్రహ్మశాపం ఎప్పుడు విఫలం కాదు, కానీ అది కూడా ఇతన్ని, అంటే బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం ఏమీ విఫలం అవ్వదు ఎప్పుడు కూడా. కానీ ఆ శాపం కూడా ఇతన్ని ఏమీ చేయలేకపోయింది అని చెప్పారు శుక్రేంద్రుడు వారు. చెప్తే వెంటనే పరీక్షణ్ మహారాజు అడిగాడు, మహాత్మా ఈ రాజర్షి అయినటువంటి ఈ అంబరీషుడి గురించి నాకు తెలియజేయండి అని కోరారు. అతని మీద బ్రహ్మశాపం కూడా పనిచేయలేదంటే చాలా విశేషం కదా, నాకు తెలియజేయండి అన్నారు. అప్పుడు చెప్తున్నారు, నాయన అంబరీషుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు, అతడు అక్షయమైనటువంటి సంపదని పొందాడు, పృథ్వీ అంతా పరిపాలన చేస్తున్నాడు. వాసుదేవే భగవతి తద్బద్ధేషు సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏనేదం లోష్ట్రవస్పృతం. ఈ అంబరీషుడు శ్రీమన్నారాయణుడు యొక్క భక్తుడు, విష్ణుమూర్తి భక్తుడు. విష్ణుమూర్తి, వాసువుడు, వాసుదేవుడు, నారాయణుడు, కేశవుడు అన్నీ ఆయన పేర్లే. ఈ సాధువులు ఎందుకు చాలా భక్తి కలిగి ఉన్నటువంటి వాడు. అంటే భగవద్భక్తి ఒక్కటే చాలదండి, భగవద్భక్తితో పాటు సత్పురుషుల యొక్క భక్తి కూడా ఉండాలి. ఏమంటే దేవుడిని పూజిస్తారంటే మిగిలిన వాళ్ళని ద్వేషిస్తారంటే పనికి రాదు. భగవంతుడి పూజించేవంటే ఆ భగవంతుడే అందరిలోనే ఉన్నాడే భావన నీలో ఉండాలి. అతడు ఎప్పుడూ శ్రీకృష్ణ స్వామి వారి పాదపద్మాలనే ధ్యానిస్తున్నాడు. ఏమంటే కృష్ణావతారం రాలేదు కదా, అప్పుడు కృష్ణుడు కృష్ణుడు అంటున్నారు. ఏంటంటే భాగవతంలో కృష్ణుడు అంటే విష్ణువే. ఇది ఏనాడు జరిగింది? నాభాడు అంటే ఇక్ష్వాకులంలో రాముల వారి ముందువాడు, అంబరీషుడు ఇక్ష్వాకులం వాడు, రాముల వారి కంటే ముందువాడు. వాళ్ళందరూ కూడా రాముల వారి కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు. మరి రామావతారం ద్వారా కృష్ణావతారం వచ్చింది, మరి కృష్ణుడు అంటున్నారు ఏమిటి అంటారు మీరు? అంటే కృష్ణతత్వం ఎప్పుడూ ఉన్నది, కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు, అవతారాలు మనకు చూపించారంతే. ఇప్పుడు మీరు ఒక నారదుడి పాత్ర వేశారనుకోండి, మీరు అంతకుముందు లేరా? 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు నారద పాత్ర వేశారు. ఓ నారదుడు అంటే అంతకుముందు ఉన్నాడు దుర్గారావు. ఇవాళ నారదుడి పాత్రలో కనిపించాడు, రేపు పొద్దున్న ఇంకో పాత్రలో కనిపిస్తాడు, విదుడి పాత్రలో కనిపిస్తాడు. అదే రకంగా పరమాత్మ ఎప్పుడూ ఉన్నాడు, ఆయన నామాలు ఎప్పుడూ ఉన్నాయి, అనంతమైన నామాలు ఎప్పుడూ ఉన్నాయి, ఆయన రూపం ఉంది, ఆయన గుణాలు ఉన్నాయి, ఆ కీర్తనలు జరుగుతున్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు వారు వస్తారు. ఆ రకంగా ఎప్పుడూ భగవంతుడి యొక్క శ్రీకృష్ణ స్వామి వారి గుణాలను కీర్తిస్తూ ఉంటాడు, శ్రీకృష్ణ స్వామి వారి కథలు వింటూ ఉంటాడు. అంబరీషుడు
శ్రీమన్నారాయణుని అశ్వమేధ యజ్ఞాలు అవి చేసి శ్రీమన్నారాయణ్ణి అతడు చాలా శ్రద్ధతో ఆరాధించాడు. ఎప్పుడు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అమితమైనటువంటి దానాలన్నీ చేశాడు. అతడి ఏలుబడిలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ ఉత్తమ మార్గంలో నడిచేటువంటి వాళ్ళే ఉన్నారు. అతడు ఒక సందర్భంలో కార్తీక మాసంలో అంబరీషుడు ఉపవాసం ఉన్నాడు. ఏకాదశి వ్రతం చేస్తున్నాడు. ఇదంతా ఎక్కడంటే మధువనంలో అవుతున్నది. బృందావనం అంటే మధురా బృందావనం అంతా ఒకటే. అక్కడ ఆ దీక్షలో ఉన్నాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ఆ వ్రత దీక్షలో ఉన్నాడు. ఉండి ఆ రోజు ద్వాదశి చాలా తక్కువ సమయమే ఉన్నది. మనం చూడండి, ఈరోజు ద్వాదశి 7 గంటల వరకే ఉందంటే సూర్యోదయం అవగానే 7 గంటల లోపల మీరు ద్వాదశి పారాయణ చేసేయాలి. ఏకాదశి తర్వాత ఏకాదశి ఉపవాసం ఉన్నప్పుడు ద్వాదశి పారాయణ ద్వాదశి గడియల్లో చేయాలి. ద్వాదశి వెళ్ళిపోయిన తర్వాత చేయకూడదు. సూర్యోదయం అయిపోతే వెంటనే చేసి 6 గంటలకు కూడా చేయొచ్చు, తప్పులేదు. మీ అనుష్ఠానం పూర్తి చేసుకోవడం, భగవంతుని నివేదన చేయకపోతే ఫలితం రాదు. అది ఒక విధానం. వెంటనే సరే ద్వాదశి పారాయణ చెయ్యాలి అనుకుంటున్నాడు. ఇంతలో దూర్వాస మహర్షి వచ్చారు. ఈ దూర్వాస మహర్షి అత్రి మహర్షి వారి కుమారుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు అవతారం, పరమశివుడు అవతారం ఆయన వచ్చారు. వస్తే వచ్చినటువంటి రాజుని వదిలిపెట్టకూడదు కదా. ఏమంటే ఇవాళ ద్వాదశి ఎక్కువ లేదు, నేను పారాయణ చేస్తున్నాను, మీ ఇష్టం మీరు చూసుకోండి, పక్కనే ధర్మశాలలు ఉన్నాయి, ఆశ్రమాలు ఉన్నాయి, వెళ్ళండి అని చెప్పకూడదు కదా. మహాత్మా ఊరతరారు మహానుభావులు, మీలాంటి మహానుభావులు వచ్చారు, రండి, మా గృహం పావనమైంది, మా జన్మ ధన్యమైంది, తమ ప్రజా అనుష్ఠానం చేసుకుని వస్తే ద్వాదశి పారాయణ చేతురు కానీ అన్నాడు. ఆయన అలాగేనయ్యా అన్నారు. వెళ్ళారు. అంటే ఇవన్నీ పరీక్ష. వారు వెళ్ళారు కానీ ఒక పట్టాన్ని రాలేదు. ఆయన 6 గంటలు కొంచెం ఆలస్యమైంది. మరి శిష్యులతో సమాజంగా వెళ్ళారు. అందరూ స్నానాలు చేస్తున్నారు, సంధ్యావందనాలు చేసుకుంటున్నారు, అనుష్ఠానాలు చేసుకుంటున్నారు. అనుష్ఠానాలు మానరు కదా. అయ్యో ఆయన రమ్మన్నాడు, ఇప్పుడు సంధ్యావందనం మానిద్దామని లేదు కదా. అవన్నీ చేసుకోవడంలో ఆలస్యమైంది. ఆయన దృష్టి దాని మీద లేదు. అటు దద్దోజనం పెడతాడా, పులిహార పెడతాడా, మహారాజా నుంచి ఆయనతో ఆలోచించడం లేదు. ఆయన అయ్యో నేను నా అనుష్ఠానం చేసుకోవాలి, నా నిత్య యజ్ఞాలు చేసుకోవాలి, నిత్య అనుష్ఠానం చేసుకోకుంటారు. అప్పుడు వాళ్ళందరూ ఆలస్యం అయిపోయింది. ఇతడు అనుకున్నాడు ఏమిటి చేయడం, ధర్మ సంకటం వచ్చింది. పండితుల్ని అడిగాడు. పండితులు అన్నారు, నాయన నువ్వు జలం తీసుకో, కొద్దిగా జలం తీసుకుంటే ద్వాదశి పారాయణ చేసినట్టుగా లెక్క, భోజనం చేసినట్టు కాదు. కాబట్టి నువ్వు అతిథిని అగౌరవపరిచినట్టు కాదు, శాస్త్ర మర్యాదని ఉల్లంఘించినట్టు కాదు, కాబట్టి తరుణోపాయం ఇలా చెయ్యి అన్నాడు. సరే అని వారు చెప్పారు కదా అని అతడు వెంటనే ఆ రకంగా చేశాడు. ఇలా చేసాడో లేదో దూర్వాసుల వారు వచ్చారు. ఏవయ్యా నన్ను అమ్మని పిలిచి నువ్వు ఈ రకంగా చేసేవా అన్నారు. అంటే స్వామి ఇలా ద్వాదశి గడియలు తక్కువే ఉన్నాయి, ద్వాదశి వెళ్ళిపోతోంది, ద్వాదశి పారాయణ ఫలితం కోసమని కేవలం ఆచమనం చేశాను, ఇంకేం చేయలేదు అన్నాడు. నువ్వు నన్ను అవమానం చేసావు, అది చేసావని అతడు శపించారు. అంటే నువ్వు మత్స్యం అయిపోతావు, నువ్వు వారాహం అయిపోతావు, నువ్వు ఇదవుతావు, దయలేని బ్రాహ్మణుడు అయిపోతావు, ఈ రకంగా శపించారు ఆయన. ఇవి 10 అవతారాలు అన్నమాట. స్వామివారు ఎత్తినట్టు 10 అవతారాలకి ఇదే మూల కారణం. ఈ కారణం చేతే స్వామివారు భక్తుడికి ఇచ్చిన శాపాన్ని తన మీద వేసుకున్నారు ఆయన. ఎందువల్ల? స్వామివారు ఆ హృదయంలో ఉన్నారు. ఈ దూర్వాసుడు చెప్తున్నటువంటిది అంబరీషుడు వింటలేదు. అతడి దృష్టి ఎక్కడో ఉంది, ధ్యానమంతులలో ఉన్నాడు ఆయన. అందువల్ల ఈయన ఏమిటంటున్నాడో కూడా ఆయన వినలేదు. కానీ లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి వారు అన్నీ విన్నారు. అదే నారాయణుడు. విని వారు తదాస్తు తదాస్తు అనేశారు. తదాస్తు అనేసారంటే అది జరగాలి కదా, అందుకు ఆయన అవతారాలు ఎత్తవలసి వచ్చిందని చెప్పారు. అయితే స్వామివారు చూశారు ఇదంతా కూడా. స్వామివారు తన పట్ల అపచారం జరిగినా సహిస్తారు, కానీ తన భక్తుల పట్ల, భాగవతోత్తముల పట్ల అపచారం జరిగితే సహించరు వారు. వెంటనే స్వామివారు సుదర్శన చక్రాన్ని పంపించారు. దూర్వాసుడు ఇలా ఉన్నాడు, చెప్పించాడు అని. ఆ సుదర్శన చక్రము వచ్చింది. వస్తే ఈయన బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళాడు దూర్వాసుడు.
బ్రహ్మచారి నాయన నువ్వు ఎవరితో పెట్టుకున్నావు? అంబరీషుడితో పెట్టుకున్నావు. ఆ అంబరీషుడు భాగవతోత్తముడు, శ్రీకృష్ణ స్వామి వారి భక్తుడు. అటువంటి సందర్భంలో నేనేమి చేయలేనయ్యా అనేశారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమశివుడు కూడా నేనేమి చేయలేనయ్యా అనేశారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, శ్రీమన్నారాయణులను ఆశ్రయించవయ్యా అని. అప్పుడు ఆ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారు. నా శ్రీమన్నారాయణ అన్నాడు, నేను భర్తపరాధీనుండి, నువ్వు బ్రాహ్మణోత్తముడివి ఉండి, సంస్కారవంతుడివి ఉండి, తపోధనుడివి ఉండి ఈ రకంగా నా భర్తుణ్ణి శపించడం తప్పు కాదా? కాబట్టి నేనేమి చెయ్యలేను, నువ్వు ఆ అంబరీషుడి దగ్గరికి వెళ్ళు, అతన్నే శరణుకోరు అని చెప్పారు. అప్పుడు అంబరీషుడి దగ్గరికి ఆయన వచ్చాడు, దుర్వాస మహర్షి వారు. వస్తే అంబరీషుడు వారు భక్తవత్సలుడు అయినటువంటి స్వామివారు పంపించారు అని చెప్పాడు. చెప్పగానే మహాత్మా అన్నాడు. ఈ లోపల సుదర్శనం వచ్చింది. అప్పుడు సుదర్శనాన్ని స్తుతి చేశారు అంబరీషుడు. స్తుతి చేసి, నువ్వు అందరినీ స్వామివారు ఏ కార్యం చేసినప్పటికీ కూడా ప్రధాన పాత్ర నువ్వే కదా, ఆ సుదర్శనం వదిలితేనే ఆ సుదర్శనం వెళ్ళి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం ఎవరిని శిక్షించాలో ఎవరైనా శిక్షిస్తావు. కాబట్టి ఈ బ్రాహ్మణోత్తముడు నువ్వు శిక్షించవద్దు, అతను నా అతిథి, నా అతిథిని నువ్వు సంహరించడం భావ్యం కాదు. ఒకవేళ తప్పదు అంటే నన్ను సంహరించు, నేను ఉండగా అతనికి ఏమీ ఆపద జరగకూడదు అని సుదర్శనని ప్రార్థించారు. ఆయన ప్రార్థించే అవసరమైతే నేను యుద్ధం కూడా చేస్తానన్నారు. అంటే బ్రాహ్మణోత్తముడు ఆయన్ని కాపాడాలనే ఉద్దేశంతో. అప్పుడు సుదర్శనం చెప్పింది, ఇదంతా పరీక్ష పెట్టడం కోసమే చేసినటువంటి ఇదంతా కూడాను నీ యొక్క భక్తి ఏమిటి, భక్తికి పరాకాష్ట నువ్వు, అవి నిరూపించడం కోసమే రకంగా జరిగింది. పర్వాలేదు, నువ్వు ఇంత చెప్పిన తర్వాత నేను దుర్వాస మహర్షిని ఏమి చెయ్యను, ఆయన ఈశ్వరాంశ సంభూతుడు అని చెప్పారు. చెప్పిన తర్వాత దుర్వాస మహర్షి వారు, నాయన అపరాధం అయింది నా వల్ల, నువ్వు ఇంత భాగవతోత్తముడి నేను ఇబ్బంది పెట్టాను అన్నారు. అప్పుడు స్వామి ఇప్పుడు రండి ద్వాదశపారాయణ చేద్దామని అప్పుడు ద్వాదశపారాయణ చేశారు. లేదండి నేను ముందు ద్వాదశపారాయణ చేయనివ్వండి, తర్వాత ఇవన్నీ యుద్ధాలు చూసుకుందాం లేదా ఆయన. ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఈ రకంగా అంబరీష ఉపాఖ్యానమైంది. భక్తవత్సల భగవానికి జై. హరయే నమః, హరయే నమః, హరయే నమః, హరయే నమః. గోపికా జీవన స్మరణం గోవింద గోవింద. జానకీకాంతస్మరణం జయ జయ రామ రామ. గోవింద 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 గోవింద.